హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా ఈరోజు మనం టాపిక్ 3 జైన మతంకి సంబంధించిన గత పరీక్షల్లో అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి స్ఫూర్తిగా ఉంటుంది. జైన మతాన్ని స్థాపించింది రిషభనాథుడు. ఈయన మొదటి తీర్థంకరుడు. ఈయన గురించి విష్ణు పురాణం, భగవతీ పురాణం, నారాయణ అవతారములలో పేర్కొన్నారు. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఈయన 23వ తీర్థంకరుడు. జైన మత నిజమైన స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వర్తమాన మహావీరుడు. ఈయన 24వ తీర్థంకరుడు. జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు అంటే 24 మంది. వర్తమాన మహావీరుడి చిహ్నం సింహం, పార్శ్వనాథుడి చిహ్నం పాము, రిషభనాథుడి చిహ్నం ఎద్దు. వర్తమాన మహావీరుడు. ఈయన బిరుదులు మహావీర, నాయపుత్త, నిర్గాంత్. తెగ జ్ఞాత్రిక. వర్తమాన మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి త్రిశల. ఈమె లిచావి రాజకుమార్తె. వర్తమాన మహావీరుడి భార్య యశోద. వర్తమాన మహావీరుడి కూతురు ప్రియదర్శిని. జన్మస్థలం 540 బీసీలో బీహార్ వైశాలిలోని కుంద గ్రామంలో ఆయన జన్మించారు. ఈయన జ్ఞానోదయం జృంభికావనం, బీహార్ రిజుపాలిక నది ఒడ్డున ఉంది. మరణం పావపురి, పాట్నా దగ్గర 468 బీసీలో హస్తిపాలుని గృహంలో మరణించారు. ఇతను 30వ ఏట సత్యాన్వేషణకు బయలుదేరాడు. మొదటి 6 సంవత్సరాలు గోసలి ముక్కలిపుత్రతో కలిసి ప్రయత్నించాడు. తర్వాత వీరు ఇద్దరూ విడిపోయారు. మక్కలి ఒక్కడే అజీవక మతాన్ని స్థాపించారు. మహావీరుడు 12 ఏళ్ళు సత్యాన్వేషణ చేసి తన 42వ ఏట జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి అతన్ని అర్హంత్ జినుడు అంటారు. మోక్షము సాధించుటకు త్రిరత్నాలు పాటించాలి. 1 సరి అయిన విశ్వాసము, 2 సరి అయిన జ్ఞానము, 3 సరి అయిన నడవడిక. సరైన నడవడికలో 5 సిద్ధాంతాలు: సత్యం, అహింస, అపరిగ్రహం, ఆస్తేయం, బ్రహ్మచర్యం. బౌద్ధులు జైనులతో పాటు అజీవకులు అన్న పేరుగల మరో మేధోవరం కూడా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మతబోధనలు చేసింది. దీని ప్రధాన ప్రచారకుడు ముక్కలి గోసల, గోస ముక్కలిపుత్ర. బిందుసారుడు ఈ మతాన్ని ఆచరించాడు. జైన పరిషత్తు. మొదటి జైన పరిషత్తు మహావీరుడి మరణం తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో మొదటి జైన పరిషత్తు
మహావీరుడి మరణం తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కరువు సంభవించింది. కొంతమంది జైనులు కర్ణాటకలోని శ్రావణ బెల్గోలాలో భద్రవాహు నేతృత్వంలో చేరుకున్నారు. మిగతా జైనులు స్థూలభద్రుని నేతృత్వంలో మగధలో ఉండిపోయారు. స్థూలభద్రుని జైనులు మహావీరుని బోధనలలో కొన్ని మార్పులను ప్రవేశపెట్టారు. వీరు తెల్లని దుస్తులు ధరించుట ప్రారంభించారు. క్రీస్తు పూర్వం 300లో మొట్టమొదటి జైన పరిషత్ నిర్వహించబడింది. స్థూలభద్ర 12 అంగములను రచించెను. జైన మతం 2గా చీలిపోయింది. 1 దిగంబరులు, 2 శ్వేతాంబరులు. 2వ జైన సంగీతి. అధ్యక్షుడు దేవార్తగని. జైన సాహిత్యం రచించుట ఈ పరిషత్ ముఖ్య ఉద్దేశం. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చాళుక్య రాజు కుమారపాలుడు సామంతరంగ వల్లభి మధురలలో జైన పరిషత్లను నిర్వహించాడు. అధ్యక్షుడు హేమచంద్రుడు. త్రిశష్ట సకల పురుష చరిత్ర హేమచంద్రుని కావ్యములలో బృహత్తరమైన కావ్యం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఇతర మతాలు. అజీవకులు గోసల ముక్కలి పుత్రుడు. 2 ఉచ్ఛేదవాదం అజత కేశ కంబలినుడు. నియతివాదం నందవచ్చుడు. భౌతికవాదం బృహస్పతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.